కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. ఈ అధ్యాయము దావీదు తాను ఎంతో సంతోషంతో ఉన్న దినములలో రచించిన కీర్తన భాగం. తన జీవితంలో ఎన్నో శ్రమ దినాలు, శత్రుబాధలు, ఒంటరితనాన్ని అనుభవించినటువంటి దావీదుకు వాటన్నిటి తర్వాత అధికంగా సంతోషించే దినాలను కూడా దేవుడు అతనికి దయచేశాడు. విశ్వాసి యొక్క నిరీక్షణ ఇదే. దేవుడు ఎప్పుడు మనలను పరీక్షించేవాడు కాదు, కానీ ఎప్పుడు మనలను శోధనలకు అప్పగించే దేవుడు కాదు. ఎన్నడూ మనలను విడనాడే దేవుడు కాదు. కానీ నీవు సహించగలిగిన దానికంటే అధికంగా నిన్ను ఆయన శ్రమపరచడు. కొన్నిసార్లు శ్రమలతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన చూపిస్తాడు. శ్రమల ద్వారా ఆయన నిన్ను శుద్ధ సువర్ణం వంటి మేలిమి విశ్వాసిగా మారుస్తాడు. అంతేకాదు, వీటన్నిటితో పాటు ఆయన నీతో పాటే ఉంటాడు. ఎప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. 4-5 వచనాలు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. అతడు యుద్ధాలు చేయవలసి వచ్చేది. దావీదు అనుకున్నాడు, నేను ఈ యుద్ధాలు చేస్తూ నా ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు. ఇంతగా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి. నేను సంతోషించి నెమ్మదిగా ఉండే దినాలు నాకు కావాలని అతడు ఆశపడి ఉండవచ్చు. అందుకనే దేవుణ్ణి అతడు దీర్ఘాయుష్ను అడిగాడు. అతడు అడిగిన దానిని దేవుడు అతనికి ఇచ్చాడు. ఒక వ్యక్తి దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగిన జీవితాన్ని కనుక కలిగి ఉంటే ఆ వ్యక్తి యొక్క మనోభిష్టాన్ని, అతని హృదయవాంఛలను దేవుడు పట్టించుకుంటాడు. 5-6 వచనాలు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతని నుల్లసింపచేసి ఉన్నావు. గౌరవ ప్రభావాలు, ఘనత 2 రకాలుగా కలుగుతుంది. ఒకటి దేవుడు కలిగించే ఘనత, రెండవది దుష్టుడి నుండి కలిగే ఘనత. యేసు ప్రభువుకు కూడా ఆ ఘనతను దుష్టుడు ఇవ్వడానికి చూశాడు. దేవుడు కలిగించే ఘనతలో నెమ్మది, సమాధానం, సంతోషం ఉంటుంది. దుష్టుడు కలిగించే ఘనతలో అశాంతి, బాధ, శత్రుభయము, అసమాధానము ఇవన్నీ ఉంటాయి. 8వ వచనం నుండి 12వ వచనం వరకు తన శత్రువుల విషయంలో దేవుడు విధించే శిక్షను గురించి రాయబడి ఉంది. గమనించాలి, ఇక్కడ దావీదు ఇలా రాస్తూ ఉన్నాడు. వారు తన శత్రువులు కాదు, దేవుని శత్రువులను గురించి అతడు రాస్తూ ఉన్నాడు. 8వ వచనం చదువుకుందాం. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. కొంతమంది ప్రజలు విశ్వాసులకు, దేవుని పరిచారకులకు విరోధంగా పనిచేస్తూ ఉన్నారు. వారిని లేకుండా చేయాలని వారికి వ్యతిరేకంగా కుయుక్తులు చేస్తూ ఉన్నారు. దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు, వారు నాకు కాదు శత్రువులు, వారు దేవుని శత్రువులు. ఆయన ఇంకా ఎంతో కాలము ఇటువంటి వారిని సహించబోడు. దేవుడు పగ తీర్చుకునే కాలము చాలా సమీపమై ఉంది. ఆయన ఉగ్రత దినమందు ఎవడూ నిలవలేడు. జీవం కలిగిన దేవుని చేతిలో పడడం బహుభయంకరమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి దావీదు వలె దేవుని మార్గంలో మనందరము నిత్యము నడుచుకుందుము గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.